శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇహ రెండో నామం శ్రీ మహారాజ్ఞి. అమ్మ పేరు చెప్పి వెంటనే మహారాజ్ఞి అని ఎలా చెప్పారు? అమ్మ అంటే మనకి ప్రేమ, అన్ని అభిమానము, దగ్గరతనము ఇవి చూపించారు. మొదటి నామంలో ఏం చూపించారు? నువ్వు భయపడక్కర్లేదు, ఆవిడ అమ్మ మనకి. ఆ అమ్మ దగ్గర ఆ అమ్మ మనకి ఏం చూపిస్తుంది? ప్రేమ చూపిస్తుంది. మనం కూడా అమ్మతో అలా ఉండాలని ఒక దగ్గరతనం చూపించారు. చనివిస్తే చంకెక్కుతామని చెప్పి రెండో నామం ఏమన్నారు? ఆవిడ ఒక్క అమ్మే కాదయ్యా, శ్రీ మహారాజ్ఞి అన్నారు. భయపడక్కర్లేదండి, మనమేం భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం అమ్మ అని వెళ్ళాం కదా ఆవిడ దగ్గరికి. అమ్మ ఇప్పుడు మహారాణి పిల్లలు, ఆవిడ మహారాణి అయితే మటుకు భయపడతారా? వాళ్ళ చనువు వాళ్ళదే కదా. ఇది అంతే. అంటే నువ్వు కేవలం మీ అమ్మే అనుకుంటున్నావేమో. ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు ఎన్ని జీవరాశి కోట్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆవిడే అమ్మ. ఆ అమ్మ వాళ్ళందరికీ కూడా కేవలం అమ్మ మాత్రమే కాదు, శ్రీ మహారాజ్ఞి వాళ్ళందరినీ రక్షిస్తుంది, పాలిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక చిన్న భయంతో కూడిన ఆ గౌరవం ఉండాలి అమ్మ అంటే, ఆ ప్రేమ ఉండాలి. చూడండి, ఇప్పటికి కూడా పూర్వకాలం వాళ్ళు, ఇప్పటి పిల్లలకంటే సరే ఏదీ లేదనుకోండి, ఇప్పుడు పిల్లలు అసలు అమ్మ నాన్న అంటే అసలు ఇక వాళ్ళకి ప్రేమ లేదని మనం అనము, అదో పద్ధతి ఇక్కడ. కానీ పూర్వకాలం అంటే ఇప్పుడు మా జనరేషన్ అనుకుందాం. ఆ జనరేషన్ అప్పుడు తల్లి దగ్గర చనువున్న ఒకలాంటి భయం ఉంటుంది, తండ్రి దగ్గర తల్లి దగ్గర ఒకలాంటి, అది గౌరవమా భయమా అన్నది అది వదిలేద్దాం మనం. దానికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఆ భయం అలాంటిది ఉండాలి. అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లి అని ప్రేమ ఉండాలి, దగ్గరతనం ఉండాలి, అదే సమయంలో ఆ గౌరవము, భయము, భక్తి అన్నీ కూడా అన్నమాట. అందుకని ఆవిడెవరు? శ్రీ మహారాజ్ఞి. చక్కగా మంచి సింహాసనంలో కూర్చుని ఉంటుంది ఆవిడ. ఎలాంటి సింహాసనం అది తర్వాత చెప్దాం. ఆ సింహాసనం వేరే సింహాసనం, ఆవిడ కూర్చునే పంచబ్రహ్మ సనాస్థిత అనేది సరే, అది ఆ నామంతో చెప్పుకుందాం. కానీ ఆవిడ ఆ సింహాసనం ఎలా ఉంటుంది ఊహించుకోండి. అంటే ఒక్కొక్కటి భావనకు కోసం చెప్పుకోవటము. ముందు అమ్మ అని భావించేశాము, ఒక దగ్గరతనం వచ్చింది, ఒక ప్రేమ వచ్చేసింది. తర్వాత శ్రీ మహారాజ్ఞి అంటున్నాము. ఆవిడని ఎలాంటి ఉన్నత ఆసనంలో కూర్చోబెట్టాలి, ఆవిడకి ఎలాంటి అలంకరణలు చేయాలి మనము, మీరు ఎలా చేసినా చేయించుకుంటుంది, మీ ఇష్టం. అందుకే భావదారిద్ర్యం ఉండకూడదు. బ్రహ్మాండంగా ఆవిడకి అన్నీ పెట్టండి, నగలు పెట్టండి, చక్క పట్టు చీరలు కట్టండి, హేమాభాం పీతవస్త్రం సర్వాలంకారయుక్తం. కాబట్టి మనం చక్కగా ఆవిడకి అన్ని రకాలుగా నగలు వేసేసి, అన్నీ చేసి, అన్ని రకాలుగా చేతులకి కాళ్ళకి అన్నీ చక్కగా అలంకరించి ఆవిడని ముందు ఎలా పిలవాలి? అమ్మ రామ్మ అని పిలవాలి ప్రేమగా. ఆవిడ వచ్చింది, అమ్మా నువ్వు మహారాణివమ్మ, ఇగో ఈ సింహాసనం నీకోసం నేను సిద్ధం చేశాను. భావనలో సిద్ధం చేసుకోవడానికి ఏమన్నా కావాలేంటండి? ఎవరితోన్నా ఫైటింగ్ చేయాలా, ఏదన్నా చేయాలా? ఏమీ అక్కర్లేదు. అమ్మ రామ్మ అని మన హృదయంలోకి ఆవిడని పిలవాలి. పిలిచేసి ఇదిగో అమ్మ సింహాసనం నీకోసం వేయించాను, అమ్మ ఇగో సింహాసనం మీ ఇష్టం. నవరత్న ఖచ్చిత సింహాసనం అంటారా, ఇంకా సింహాసనం అంటారా, మల్లెపూల సింహాసనమా, మీ ఇష్టం, మీ మనసుకి ఏది, కానీ ఉన్నతంగా ఉండాలి. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదా అదా ఇదా అని. రోజుకో సింహాసనం పెట్టండి. ఇది పెడదాం అది పెడదామని ఆవిడ నిల్చొని పెట్టేస్తే ఆవిడ కాళ్ళు నొప్పులు కుడతాయి. కాబట్టి అలా ఆలోచించకండి. చక్కగా ఒక సింహాసనం ఆవిడకి ఏర్పాటు చేయండి. మీ భావానికి ఆ రోజు ఆ క్షణం ఏదొచ్చిందో ఆ సింహాసనం ఆవిడకి ఏర్పరిచి ఆవిడని అందులో కూర్చోబెట్టి అమ్మ మహారాజ్ఞి అని చెప్పి ఆవిడని కొలుచుకోండి. అన్నిటికీ మహారాజ్ఞి. నీ భావాలకి ఆవిడే రాణి, నీ కర్మకి, నీ కర్తకి, అన్నిటికీ ఆవిడేనండి. మొత్తం ఈ ప్రపంచానికి మొత్తానికి ఆవిడే మహారాజ్ఞి అన్నారు. అందుకని శ్రీ మహారాజ్ఞి. శ్రీ ఎందుకు పెట్టారో మనం చెప్పుకున్నాం కదా, శుభాలను ఇచ్చే తల్లి ఆవిడ.
శుభాలనిచ్చే మహారాణి ఆవిడ. పొరపాటున కూడా అశుభాలను మనకి ఇవ్వదుట ఆవిడ. అంత మహారాణి అయినా కూడా ఎక్కడ అహంకారం లేదుట ఆవిడికి. ఎలాంటిది? కరుణాతరంగితాక్షి అన్నారు. మళ్ళీ చూడండి, ఆవిడ మహారాజ్ఞి అంటే ఎంత అహంకారం ఉండాలి మరి. ఆవిడ దగ్గర మనం పెడితే తప్ప లేని సంపద ఆవిడ దగ్గర. మన తృప్తికి ఆవిడికి ఆ నగలు నాణ్యాలన్నీ అలంకరణ చేస్తున్నాం, మన తృప్తికి, మన అమ్మ అన్న భావనతోటి. నువ్వు ఏ నగలు పెట్టినా ఆవిడ పెట్టించుకుంటోంది. మహారాజ్ఞి ఆవిడ. అసలు ఆవిడకి ఏమన్నా లోటేంటండి? ఏమీ లేదు. అయినా ఆవిడలో అహంకారం ఉందా? ఎక్కడ ఏ కోసాన? కరుణాతరంగితాక్షి. అమ్మ అని పిలవగానే కరిగిపోతుంది ఆవిడ. వచ్చేసిందా లేదా హృదయంలోకి? అమ్మ అని ఫస్ట్ పిలిచేసాం, అమ్మ రా అమ్మ అనేసాం, వచ్చేసిందా లేదా? ఇక వచ్చేసాక ఆవిడని ఎలా మనం కొలుచుకోవాలో మనం రోజు కొంత చెప్పుకుంటూ వెళదాము. ఇందులోని అంతరార్థాన్ని గ్రహించండి. ఆ తత్వాన్నే మనం పట్టుకోవాలి. మహారాజ్ఞి అంటే అంతటి మహారాణి కూడా ఎలా ఉంటుంది? పరమశాంతమూర్తి. శాంతంగా ఉందిట. ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా దండించాలో అంతవరకే. ధ్యాన శ్లోకంలోనే మనకి చెప్పేశారు అమ్మ రూపము. ఆవిడ అలా ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఎందుకు స్తోత్రం చేస్తున్నాము దైవానికి, అది గుర్తుపెట్టుకోండి. అమ్మ నీ గుణగణాలు ఇలాంటివి అమ్మ అని చెప్తూ ఉంటే మనం కూడా ఆ గుణాలను ఏర్పరచుకుంటే కదండి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మం అయ్యేది. ఆ లక్షణాలు మనకి రావడానికి అమ్మ లక్షణాలు మనకి తెలిస్తే కదా ఆవిడది మనము ఫాలో అవుతాము. అందుకని ఆ అమ్మ లక్షణాలు చెప్తున్నారు. ఆవిడ మహారాణి. నేను కూడా మహారాణినండి అని మన సోఫా ఎక్కువ సింహాసనం ఒకటి కొనుక్కుని కూర్చోవటం కాదు. అహంకార రహితంగా ఉండటం, శాంతంగా ఉండటము. కోపడలో దాంట్లో పెద్ద అంటే దాన్ని క్షణికంగా ఉండాలి. ఆ సమయానికి మాత్రమే అది దండన కావాల్సిందే. ఒక తల్లిగా, తండ్రిగా అవసరమైన చోట ఒక ఆఫీసర్ బాధ్యత. అతను కింద వాళ్ళని కోపడపోతే ఆఫీసులో పనులు అవుతాయా? అవ్వవు. కాబట్టి అతని పని అతను చెయ్యవలసిందే. అయితే ఎంతవరకు క్రోధము, ఎంతవరకు ఏది ఉండాలో ఆ అమ్మను పట్టుకుంటే ఆవిడ చూపిస్తుంది. ఆ మహారాణికి అన్నీ తెలుసు ఆవిడకి. ఆవిడ యొక్క అనుచరులు ఎలా ఉంటారు? అనుభవముడు భృగుటి ముడివేయడానికి ట్రై చేసే అంటే అలా కొంచెం ఆవిడ అంటే మనకు అందులో వస్తుంది సౌందర్యలహరిలో అనుకోండి. అలా కొంత అనగానే ఆ సేవకులు అర్థం చేసుకుంటారట. ఆవిడ ఏం చెప్పబోతుందో వాళ్ళకి గ్రహింపుకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అందులోంచి వచ్చారు కాబట్టి. అంతటి మంచి వాళ్ళల్లో కూడా అహంకారం లేదు. ఎప్పుడు ఆవిడ ఏం చెప్తుందా అని వాళ్ళు అలర్ట్గా ఉంటారట. అంతేగాని చెప్తుందిలే పిలిచినప్పుడు పోదాంలే అని అనుకోరుట. అంటే ఒక మహారాణి దగ్గర పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళు అహంకారంగా లేరు. వాళ్ళెవ్వరికీ లేని అహంకారం మనకెందుకండి? ఎందుకంటే అహంకారం ఉంటే తత్వం బోధపడదు. అహంకారం ఉన్నప్పుడు మీరు అమ్మను కూడా ప్రేమగా పిలువలేరు. అహంకారం అడ్డం వస్తుంది. ప్రేమగా ఉండలేరు ఎవరితో అయినా సరే. మీలో అహంకారం ఉందా? ఎవరితోటి ఉండలేరు. మీరు చూసుకోండి, మీ ప్రవర్తన మీరు ఆలోచించుకోండి. కాబట్టి ప్రేమగా ఉందాం మనము. ఎక్కడ అవసరమో అక్కడ ఆ క్రోధము అవన్నీ ఉండాలి. క్రోధాకారాంక సూచన వస్తుంది మనకి, అది కూడా నామం. కాబట్టి మనము మొదటి నుంచి చెప్పుకున్నదే. రమణ మహర్షి చెప్పినా ఇదే చెప్పారు, పెరియవారు చెప్పినా ఇదే చెప్పారు. పెరియవారినే తీసుకోండి. పోనీ రమణ మహర్షి అంటే ఎవరికి ఏది చేయలేదు అలా ఉన్నారా? ఆయన తత్వం అదే చెప్పారు, ఏది జరగాలో అదే జరుగుతుంది, నువ్వు కంగారు పడకని చెప్పారంటే సరే అని. కానీ పెరియవారు ఎంతమందికి ఎన్ని చేశారండి, ఎన్ని జీవితాలు ఎలా చేశారు. అదంతా పక్కన పెడదాం. మన గురువు గారు శ్యామలరావు గారు ఎంతమంది జీవితాలు ఆయన నిలబెట్టారు. ఆయనలో అహంకారం కనపడిందా ఎప్పుడన్నా మీకు? మనకెవ్వరికి ఎప్పుడు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. అరే అంత గురువులు అలా ఉన్నప్పుడు మనం ఎంత వాళ్ళము? మనలో ఎందుకు అహంకారము? అహంకారం తీసేస్తే కదా మనం కూడా గురువు గారితో సమానం అవుతాము. అమ్మ బాబాయ్ గురువు గారితో సమానం అనకండి. గురువులకు అదే సంతోషము, ఆ అమ్మకు కూడా అదే సంతోషము. అందుకే అమ్మ లక్షణాలు మనం చెప్పుకునేది ఎందుకు? ఆ లక్షణాలు మనము పాటించి తీరాలి, అవలంబించుకోవాలి, మనలో పెట్టుకోవాలి ఆ లక్షణాలు. లేకపోతే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మం ఎలా అవుతుందండి? లక్షణాలు ఒకటైతే కదా ఈజ్ ఈక్వల్ టు అంటాము. లేకపోతే ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుంది?
అవ్వదు. అందుకని ఎప్పుడో పోనీ పెరివారిని చూడలేదండి, ఒట్టిగా చదువుకున్నాం అనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టండి. మన గురువుగారు ఎక్కడన్నా ఆయన ఎంత పెద్ద ఉద్యోగస్తులు, పోనీ మామూలుగా చూసిన ఆయన మహారాజ్ఞిలాగా ఆయన పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేశారు ఆయన. కానీ ఎక్కడన్నా ఎప్పుడైనా మనలో ఎవరికైనా ఆయనలో అహంకారం కనపడిందా? ఎక్కడ ఏ కోసాన ఆయనలో లేనే లేదు అసలు. అదేదంటారు చూసారా, కాగడా పెట్టి వెతికినా అన్నట్టుగా. మరి అంత గురువుగారి దగ్గర మనం ఉంటున్నామే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంకా మనలో ఆ అహంకారాలు అలా పెట్టుకుని ఉంటే ఆ గురువుగారికే ఇది కదండి. మనం ఒకళ్ళని మన గురువుగారని చెప్పుకోవాలి అంటే మనం కూడా ఆ మార్గంలో ఉండి ఆయన లక్షణాలు కొన్ని పుణికిపుచ్చుకోవాలి కదా. కాబట్టి మనం కూడా ఆ అహంకారాన్ని ఫస్ట్ నిర్మూలిద్దాము. అమ్మ నాలో ఉంది అహంకారము, తీసేయి. తెచ్చుకోకండి అహంకారం, లేని అహంకారాలు ఇప్పుడు కొత్తగా తెచ్చుకోకండి. మార్గంలో ఉన్న మార్గం మధ్యంలో మళ్ళీ వెనక్కి వెళ్ళకండి. ఎందుకంటే ఈ సాధనా మార్గంలో ఒకసారి వెనక్కి వెళితే మళ్ళీ ఈ జన్మలో మీరు ముందుకు రాలేరు. మళ్ళీ ఎన్ని జన్మలో ఎత్తాల్సి వస్తుంది. అందుకని ఎవరు కూడా అహంకారాన్ని తెచ్చుకోకండి. అహంకార రాహిత్యంగానే ఉండండి. అయితే ఎవరు తెచ్చుకుంటున్నారు, ఎవరు తెచ్చుకోవట్లేదు, ఎవరికి ఉంది ఎవరికి లేదనేది ఎవరి మనసుకి వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఒకళ్ళని బాధ పెట్టకూడదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని మీ యొక్క ప్రవర్తనలను మార్చుకోండి. అప్పుడు ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి ఆవిడ దగ్గరికి మనము ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆవిడ్ని మనం భావన చేసి కొలుచుకోవచ్చు. శుభం భూయాత్.